కాంగ్రెస్ వన్ని డైవర్షన్ రాజకీయాలంటూ మండిపడ్డారు కేటీఆర్. కేంద్రంతో పోరాడి నిధులు తేలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సిట్ విచారణ చేపట్టిందన్నారు కేటీఆర్. సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్ళు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ట్యాపింగ్ అంటూ 2 ఏళ్ళుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు మరి అన్ని విషయాలు తేటపడుతున్నాయి. కొంతమంది యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేశారని చిల్లర ప్రచారం చేశారు. మళ్ళీ తర్వాత అధికారులే అట్లాంటిది ఏమీ లేదు, అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది.